యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు. వారి పాపమంతయు కప్పివేసియున్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొనియున్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలిసికొనినవి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును. ఆకాశములో నుండి నీతి పారజోచును. యెహోవా ఉత్తమమైన దాని ననుగ్రహించును. మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగుజాడలలో అది నడుచును. కీర్తనల గ్రంథం 86వ కీర్తన. యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను. చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్ల నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదును. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. దేవా, గర్విష్ఠుల నా మీదికి లేచియున్నారు. బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై యున్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. కీర్తనల గ్రంథం 87వ కీర్తన. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడియున్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైయున్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహబును, ఐగుప్తు బబులోనును
నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని యందురు. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు, సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచెననియు సీయోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయుచున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చెను. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీయు నీయందే యున్నవని వారందురు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనయ్యుండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, ఆర్చనాదారాధనలను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పి పోనట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు గాని, ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీలైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవనిని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకిలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రులమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిన నేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెననియున్ననేమి? ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు
ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలీయులను గూర్చి బిగ్గర పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలెనగుదుము, గొమొర్రాను పోలియుందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇదిగో, నేను అడ్డరాతిని అడ్డబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.